ఎవ్రీవన్, పందరకోటలో ఉన్న రాజగోపుర శిఖర ప్రతిష్ఠకి అయితే వచ్చాము. ఈ గుడి 2023లో స్టార్ట్ చేశారనమాట. ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు అయితే ఉన్నాయి. ఈ గుడికి ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరా నుంచి కొంతమంది పండితులైతే వచ్చారు. పండితుల చేత ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తున్నారు. ఈ స్వామివారి కలశాలు. అయోధ్య నుంచి వచ్చిన పండితుల దగ్గర చాలామంది కూడా ఆశీర్వాదం తీసుకుని సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. గుడి అయితే అస్సలు ఖాళీ లేదనమాట. సరియు నది నుండి 12 జలాలతో స్వామివారికి అభిషేకాలు అయితే చేస్తున్నారు. ఇంకా స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వినాయకుని అమ్మవారి దగ్గర కూడా దర్శించుకుని ఇంకా మేమైతే భోజనానికి అయితే వచ్చాము. ఇంకా భోజనం కూడా తినేసి గుడి మొత్తం చూద్దామని వస్తే ఈలోపు పండితులు వచ్చారు కదా అయోధ్య నుండి కొంతమంది. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళందరి దగ్గరికి కూడా నేను వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్లో తీసుకుందామంటే అందరూ తోసుకుంటున్నారని నేను వచ్చేసాను. ఇంకా పండితులందరూ బయటకు వస్తుంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సాయంత్రము స్వామివారికి 1,00,000 పుష్పార్చన, శ్రీరామ హారతి, స్వామివారి శాంతి కళ్యాణం అయితే ఉన్నది. శాంతి కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి ఊరేగింపు అయితే ఉన్నది. ఈ గుడి చూడండి చాలా బాగుంటుంది. చాలా ప్రత్యేకంగా ఉంది గుడి అయితే. ఇప్పుడు గుడి అయితే అసలు ఖాళీ లేదనమాట. వీడియో తీసుకుందాం అన్నా కూడాను. ఇంకా మేమైతే స్వామివారిని దర్శించుకుని కొంచెం సేపు అయితే కూర్చుని సో వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంది గుడి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గుడి మొత్తం కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.